మనం మాట్లాడే మాటలు బాగుండాలి, వినసొంపుగా ఉండాలి, చెవులకు ఇంపుగా ఉండాలి. అప్పుడే మాటలకు విలువ ఉంటుంది. మాట్లాడే వారికి సమాజంలో గౌరవం ఉంటుంది. ఇటీవల కాలంలో మనుషులు మాట్లాడే మాటల్లో తేడా వచ్చేసింది. సుభాషితాలు కాస్త బూతు మాటలుగా మారిపోయాయి. అడ్డగోలుగా ద్వంద్వార్థాలు గోచరిస్తున్నాయి. వినకూడని మాటలు యథాలాపంగా వచ్చేస్తున్నాయి. సినిమాల హీరోల నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకుల వరకు ఎవ్వరూ తగ్గడం లేదు. బూతులు అదే పనిగా వ్యాప్తిలో ఉండడంతో చిన్నపిల్లలు కూడా బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నారు. మాటలు కాదు, పాటలు ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా వ్యాప్తిలోకి వచ్చేశాయి. పాటలంటే ఇవా పాట కోసం ఉపయోగించే పదాలు. ఎవరు నేర్పిన భాష ఇది? ఎవరు రుద్దుతున్న బూతు ఇది? సమాజం ఏమైపోతోంది? పిల్లల మీద ఏ స్థాయిలో ఆ ప్రభావం చూపిస్తుందనే ఇంగితం సినిమా వాళ్లకు లేకపోవడం దారుణం. ఇక రాజకీయ నాయకులు భాష విషయానికొస్తే బూతులు దర్జాగా ప్రవహిస్తున్నాయి. పొట్టోడా, లంగా, హౌలే, బట్టలిప్పి కొడతా, ఇంకా రాయడానికి వీలులేని భాషలో నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గల్లీ స్థాయి నాయకుల వరకు అందరూ బూతులే వేదమంత్రంగా మార్చుకున్నారు. దీనివల్ల పొందే ప్రయోజనం ఏమిటో రాజకీయ నాయకులే చెప్పాలి. బూతులకు బూస్టింగ్ ఇవ్వడం, రోతకు రోస్టింగ్ చేయడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. రాజకీయ నాయకుల నుంచి మొదలు పెడితే సినిమా తారల వరకు నోరు తెరిస్తే చాలు అడ్డగోలుగా బూతులు వస్తూనే ఉన్నాయి. మన ఇంటి పక్కనే ఉన్న మురుగునీటి కంపును భరించగలం, కానీ నోటి నుంచి వచ్చే బూతు కంపును తట్టుకోలేం. ఇటీవల కాలంలో ఎవరు ఎంత గొప్పగా బూతులు మాట్లాడితే ఆ స్థాయిలో ఫేమస్ అవుతామని భావిస్తున్నారు. దానికి నిదర్శనమే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ మాట్లాడిన రే అమిత్, ఆ తర్వాత ఇటీవల ఈటీవీ ప్రభాకర్ చంద్రహాస్ మాట్లాడిన గుంజి. ఇవి ఉదాహరణలు మాత్రమే. సినిమా తారలు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కనిపించే రీల్స్ రూపొందించేవారు కూడా బూతులను దర్జాగా వాడుతున్నారు. నీ అయ్యా, నీ అమ్మ నుంచి మొదలు పెడితే రాయడానికి వీలులేని భాషలో రీల్స్ రూపొందిస్తున్నారు. ఇలా మన భాష మీద బూతులు దర్జాగా దాడి చేస్తుంటే అసలు మాటలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. నేటి తరం బూతులనే సుభాషితాలుగా మాట్లాడుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం మనమే. కన్నెపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదా కడుపైనా చేయాలి, కుర్చీని మడత పెట్టాలి అనే పదాలు పాటలుగా మారిపోయిన నేటి కాలంలో బూతు అనేది భవిష్యత్ అయిపోయింది. ఇప్పటికైనా సమాజం మారకపోతే, మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త పాటించకపోతే మొహమాటం లేకుండా బూతు ధ్వనిస్తుంది. బూతు మాత్రమే భవిష్యత్ అవుతుంది.